అధికారుల్లో బ్లాక్ షీప్స్. చంద్రబాబు వార్నింగ్స్ లో పరమార్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సీనియర్ అధికారులు ప్రభుత్వానికి బ్లాక్ షీప్స్ గా మారిపోతున్నారా? ఏసీ క్యాబిన్స్ లో కూర్చొని పాలనను గాలికొదలిస్తున్న ఈ అధికారుల మీద సీఎం చంద్రబాబు ఫైర్ అవడం వెనుక అసలు వ్యూహం ఏంటి? డేటా ఆధారిత పాలన పేరుతో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు ఏపీ పొలిటికల్ బ్యూరోక్రాటిక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కూటమి ప్రభుత్వం మెరుగైన పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటే అధికారులేమో అభివృద్ధి నిరోధకులుగా మారిపోతున్నారనేది ఈ మాటల్లోని సారాంశం. కేవలం ఏసీ ఆఫీసులు, సచివాలయానికే పరిమితమై నెగటివ్ రోల్ ప్లే చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని, డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్న అధికారుల పూర్తి చిట్టా తన దగ్గర ఉందంటూ సీఎం కొండబద్దలు కొట్టారు. టెక్నాలజీ అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ రిపోర్ట్, రియల్ టైం డేటా తన దగ్గర, తన టేబుల్ మీదే ఉంటుందని హెచ్చరించారు కూడా. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు. డిక్టేటెడ్, ఇట్స్ ఎ డైరెక్టివ్. వినడానికి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్సలెంట్. సామాన్యుడికి ఈ హెచ్చరికలు చూస్తుంటే నిజంగానే సిస్టంలో మార్పు వచ్చేస్తుందన్న ఆశ కలుగుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియాలో పబ్లిక్ రియాక్షన్ ఇంకోలా ఉంది, మరోలా ఉంది. టెక్నాలజీ, డాష్ బోర్డ్స్ అంటూ ఏళ్ల తరబడి వింటున్న సామాన్యుడు పనుల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగటం మాత్రం ఇంకా ఆగలేదు. రియల్ టైం గవర్నెన్స్ ప్రచారం ఊదరగొట్టేస్తుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ కాగితం కదలడా, చిన్న ఫైల్ కదలడా లంచాలు, పైరవీలు మాత్రం తప్పటం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు ఒకలాగుంటే ఏసీ రూముల్లో అధికారుల టేబుల్ మీద చూపించే డేటా మాత్రం ఇంకోలా ఉండటమే ఇక్కడి పచ్చి నిజం. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. ఇంతకీ అధికారులని దారిలోకి తెచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఈ రేంజ్ లో ఫైర్ అయిపోయారా? లేకపోతే రేపు పొద్దున ఏవైనా పాలనాపరమైన వైఫల్యాలు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఎదురైతే మేం కష్టపడుతున్నాం కానీ ఈ అధికారులే పనిచేయటం లేదు అని నెపం వాళ్ళ మీదకి నెట్టేసేందుకు ముందుగానే ప్లే చేస్తున్న పొలిటికల్ మైండ్ గేమా? ఆన్లైన్ డేటాలో నంబర్లు చూసుకుంటే కాదు, మండుటెండలో జనం మధ్యకు వెళ్తేనే పాలకులకు అసలు వాస్తవాలు అర్థమవుతాయి. బ్యూరోక్రాట్స్ని భయపెట్టడం కంటే వాళ్లతో పని చేయించుకోవడమే అసలైన రాజకీయం, రియల్ పాలిటిక్స్. అవును, నిజంగా ఒక సందేహం వస్తుంది. సీనియర్ అధికారుల్లోనే కొంతమంది నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నారనే అనుమానాలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా వేటు వేయకుండా ఇటువంటి స్వీట్ వార్నింగ్స్ ఇవ్వడంలో పరమార్థం ఏమై ఉంటుంది? ఆడిట్ లోగుట్టు ఏ అందరికీ బాధ్యే. అసలు ప్రశ్న ఒకటే, నిజంగానే కొంతమంది అధికారులు అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారా? అయితే వాళ్ళు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఎందుకు ఉన్నారు? చర్యలు తీసుకోకుండా హెచ్చరికలతోనే సరిపెట్టడం వెనుక అసలు ఏంటి? ఇది నిజంగా పాలనను గాడిలో పెట్టే ప్రయత్నమా, లేకపోతే భవిష్యత్తులో వచ్చే పరిపాలనా వైఫల్యాలకు ముందుగానే బాధ్యతను బ్యూరోక్రసీ మీదకు మళ్లించే రాజకీయ వ్యూహమా? ఏది నిజమో కాలమే చెబుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, డాష్ బోర్డుల్లో కనిపించే గ్రీన్ సిగ్నల్స్ కంటే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే సామాన్యుడు పడే క్యూ నిజానికి పెద్ద ఎన్నిక. మంచి పాలనకు అసలు పరీక్ష అక్కడే ఉంటుంది. ఎస్, దట్స్ అన్ యాసిడ్ టెస్ట్.